మన ఆత్మీయ జీవితం కూడా అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం వినడం ద్వారా, అక్కడ ఉన్న సహవాసం ద్వారా మన పరిస్థితులు కూడా మారతాయి. జ్ఞానులతో మనం సహవాసం చేయాలి. వివేకం కలిగిన వారితో మనం సహవాసం చేయాలి. మంచి ఆలోచన చెప్పే వాళ్ళు మనకు అవసరమై ఉన్నారు. పనికిమాలిన వాళ్ళతో, లోకస్తులతో సహవాసం చేసే మన జీవితం తప్పిపోయే అవకాశం ఉంది. నీ ఆలోచన ఎక్కడి నుంచి తీసుకుంటా ఉన్నావు? లోకం నుంచి, ఫ్రెండ్స్ నుంచి, కొంతమంది యూట్యూబ్ నుంచి, గూగుల్ నుంచి తీసుకుంటా ఉన్నారు. గూగుల్లో అన్నీ ఉండవు, యూట్యూబ్లో అన్నీ ఉండవు, సినిమాల్లో దొరికేదంతా చెత్తనే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకోండి. పరిశుద్ధుల సహవాసం కోరుకోండి. మరి జ్ఞానులతో మీరు సహవాసం కోరుకోండి. మరి ఆ విధంగా మీరు ఉండగలిగితే అభివృద్ధి చెందుతారు, ఆశీర్వదింపబడతారు.